అందరికీ నమస్కారం. దీన్ని గణపతి అంటారు, రుద్రజడ అంటారు. మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది. సబ్జీ మొక్క అయితే ఇది కాదు. ఇది చెవులో పోటు అనగా మన భరించలేని చెవు పోటు వస్తుంది కొందరికి. అలాంటి వారికి అద్భుతంగా పనిచేస్తుంది. 10 నిమిషాల షార్ట్ కట్ అంటే 10 నిమిషాల ఇంజెక్షన్ వేసుకుంటే చెవులో ఏదో ఆపరేషన్ చేస్తే తగ్గినట్టుగా అంత తొందరగా తగ్గిపోతుంది ఈ గణపతి రాక అనేది. ఈ విధంగా గణపతి అనేది ఉంటుంది. ఆకులు అన్నిటికీ ఈ విధంగా ఉంటాయి. మంచి సుగంధం ఇచ్చేటువంటి మొక్కలు ఇవి. ఈ యొక్క ఆకులను కొన్నిటిని తెంపుకొని ఆ చెవు పొట్ట ఎవరికి వచ్చిందో వారికి తెంపి ఇట్లా బాగా నలిసి ఈ చెవులో ఒక 5-6 చుక్కలు కనుకేస్తే ఇట్లా పడుకోమంటే 10 నిమిషాల ఒక మంత్రం ఇచ్చినట్టుగా మాయమైపోతుంది ఆ నొప్పి అనేది. ఈ విధంగా సుగంధం ఇచ్చే మొక్క విత్తనాలు తీసుకుపోయి ఈ విధంగా విత్తనాలు అవుతాయి. వీటిని తీసుకుపోయి మనం విత్తనాలు అనేవి వేసినా ఈ మొక్కలన్నిటి వస్తాయి. ఈ విధంగా చెట్టు అనేటివి మీరు ఎక్కడైనా గుర్తుపట్టుకోండి. ఇవి ఇండ్ల పొంటు ఉంటాయి. ఒంటి జడే కాదు, ఇట్లా ఈ విధంగా కొప్పు రావాలి మనకు. ఈ కొప్పు వచ్చినవి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. ఒంటి జడే వేరే ఉంటాయి, అవి ఇంతెత్తు వరకు పెరుగుతాయి, సబ్జీ గింజల్లాగా ఉంటాయి. అవి కాదు ఈ మొక్కలు. ఇవి మన స్నానం లోపల అంటూ ముట్టుడు, ఇక్కడ మన పెద్దలు ఎవరైనా జరిగిపోయినప్పుడు ఇక్కడ మనము ముట్టుడు అనగా సూతక ముట్టుడు అలాంటి సమయాన ఈ గణపతి ఆకులు, బీరాకు, కాకరాకు, జామాకు, నిమ్మాకు ఇట్లా 7 రకాల ఆకులను మనం వేసి వాటిని మనం స్నానం చేసినట్టయితే ఆ అపవిత్రత నుంచి మనం పవిత్రతగా మారుతాము. అంటే ఈ సూతకం నుంచి మనము పవిత్రంగా మారుతాం అన్నట్టు. పంచగంగల్లో మనం స్నానం చేసినట్టుగా గంగే చ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిని కురు అనే శ్లోకాన్ని కనుక మనం పాటించుకున్నట్టయితే ఈ అన్ని గంగల్లో మనం స్నానం చేసినట్టు అయిపోతాము. ఈ మొక్క అనేది మనము ఈ విధంగా తులసి చెట్టును పోలి ఉంటుంది. ఇట్లా దగ్గర పోలి ఈ కాండము ఆ కాండము తులసి చెట్టు కాండానికి దగ్గరనే ఉంటాయి. ఇది ఇట్లా నల్లగా ఆకులు అనేటివి వస్తాయి. ఇది ఎవరైనా ఎప్పుడైనా మొక్క చూసిన వారు చూసినామని, చూడని వారు చూడలే అని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇట్లా ఇక వీటి విత్తనాలు కొన్నిటి చూపెడితే చూడండి. ఇట్లా మనము నలిసినామనుకో ఇట్లా ఇగో ఈ విధంగా విత్తనాలు అనేవి అలాగనే ఉంటాయి. సబ్జీ విత్తనాలు లాగానే ఉంటాయి ఇవి. ఈ విత్తనాలు వేస్తే చాలా చెట్లు అనేటివి మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా మొక్కలు అనేటివి మీరు వేసుకొని ఈ చెట్లను సంరక్షించి మీరు ఎల్లవెల్లలా సుఖశాంతలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం. ధన్యవాదములు. ఈ చెట్టు అయితే మర్చిపోకూడని చెట్టు.